సునీత రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు భయపడుతున్నారంట. ఇక్కడికి రావద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి భయపడుతున్నారంట. మా నాన్నగారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే బాధితురాలుగా ఉన్న నేను సెక్యూరిటీతో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంపిన వారేమో చాలా హ్యాపీగా బయట తిరుగుతున్నారు, దాడికి గురైన మేమేమో భయంగా సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి సునీత రెడ్డి గారు ఆవేదనకు వ్యక్తమయ్యారు. సో ఒక కూతురిగా తన బాధను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తన చెల్లి బాధ అర్థం కాల. అంతేలే, సొంత తల్లిని చెల్లిని బయటికి పంపేశారు, ఇంకా బాబాయ్ కూతురే బాధ ఇంకేం అర్థం చేసుకుంటారు. నిజంగానే ఈ హత్యకి ఎవరికి లింకప్ ఉందో చాలామందికి ఒక విషయం మీద ఒక క్లారిటీ ఉంది. కానీ సాక్ష్యాలు కావాలి కదా, చట్ట ప్రకారం వెళ్ళాలి కదా. సో దాని గురించి ఎంతకాలం ఎవరనేది అరెస్ట్ కాకుండా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఇది చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో ప్రమేయం లేకపోతే ఎప్పటిదాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా తన సొంత బాబాయ్ హత్య కేసులో ఈ కేసు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు? ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది కదా. సో చిన్న తప్పులు చాలు పెద్ద రహస్యాలను బయటపడడానికి. సో అదేవిధంగా సునీత రెడ్డి గారు ఏమంటున్నారంటే, తప్పు చేసిన వాళ్ళేమో హ్యాపీగా తిరుగుతున్నారు, తప్పు చేయాలని మాలాంటి వాళ్ళు ఇక్కడ ఇలా భయంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ ఏదో ఒక రోజు మా నాన్నగారికి చావుకి కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి ఆవిడ ఇంకా నమ్మకంతో ఉన్నారు.